వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ, మోడీ సీరియస్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ అంటే, జాతీయ బొద్దింకల కూటమి అనే పేరుతోని ఒక వ్యంగ్యంగా ఒక సెటైరికల్ పేజీని ఒక అభిజిత్ దీప్కే అనే అతను స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, దీనికి నేపథ్యం ఏంటి అనేది మనం చూస్తే, ముఖ్యంగా సిజే సూర్యకాంత్ ఒక కేసుకి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఆయన ఏదైతే ఈ జంజెట్ పేరుతోని సోషల్ మీడియాని ఫాలో అవుతున్న యువత, సోషల్ మీడియాలో యువత చాలా మంది చెలరైపోతా ఉన్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళని పట్టి పీడిస్తున్న నిరుద్యోగం గానీ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అభూత కల్పనలకు కారణమవుతా ఉన్నాయి అని చెప్పేసి ఆయన కీలక కామెంట్స్ చేశారు. వీళ్ళు మొత్తం దేశాన్ని నాశనం చేసే ఒక బొద్దింకల్లాగా వ్యాపిస్తా ఉన్నారు అని చెప్పి ఆయన కొన్ని కీలక కామెంట్స్ చేసినట్టు అవి వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ పార్టీ స్టార్ట్ అయింది. అభిజిత్ దీప్కే అనే అతను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఈ పార్టీని స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి మనం చూసినట్లయితే సిజేపీ అంటే అటు సిజేఐ అదేవిధంగా బీజేపీ రెండు కలిసి వచ్చేలాగా ఆయన పేరు పెట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ పార్టీ పేరును ఆయన అనౌన్స్ చేసి ఒక పేజీని పెట్టారో, కొన్ని లక్షల మంది ఫాలోయర్స్ ఆ పేజీని ఫాలో అవుతా ఉన్నారు. అంటే ఆ పేజీని పెడతామే కాదు, ఆయన దానికి సంబంధించి కొన్ని బైలాస్ ను కూడా మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ అభిజిత్ దీప్కే. ఇతనికి అంతకుముందు గతంలో ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశాడు. అదేవిధంగా ఆయన మనం చూసినట్లయితే కేజ్రీవాల్ పార్టీకి 2020లో ఆ పార్టీ అధికారంలోకి రావడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా అసలు ఈ జంజెట్ యువతని ఎలా ఆకట్టుకోగలం అనే దాని మీద ఏ సోషల్ మీడియాలో ఏ అంశాలను చర్చిస్తే వాళ్ళు మన వైపు తిరుగుతారు, ఏ అంశాలను మనం ఫ్లేర్ చేయొచ్చు, ఏ అంశాలని మనం యువతను ఆకట్టుకునేలా చేయొచ్చు అనే దాని మీద ఇతనికి బాగా పట్టుంది. ఇతను ఏదైతే డిగ్రీ జర్నలిజం చేశారు, మాస్ కమ్యూనికేషన్ కూడా విదేశాల్లో పూర్తి చేసుకుని ఆయన ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు. ఈ పేజ్ ని ఆయన స్టార్ట్ చేశారు. ఈ కామెంట్స్ తర్వాత ఈ కామెంట్స్ మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలో ఈ కామెంట్స్ ని స్టార్ట్ చేశారు. ముఖ్యంగా జంజీ ని కార్నర్ చేస్తూ, ఈ జనరేషన్ యువతని కార్నర్ చేస్తూ అది ఆయన ఈ పార్టీని లాంచ్ చేయడం జరిగింది. అది ఫుల్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ పార్టీని, అది ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీ కాదు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, ఈ పార్టీకి సంబంధించి కొన్ని బైలాస్ కూడా పెట్టారు. ఆయన ఏం పెట్టారు అంటే, ముఖ్యంగా చూస్తే మహిళా సాధికారత 50% రిజర్వేషన్ గానీ, అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే జడ్జీలకు సంబంధించి కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి క్విట్ ప్రోకోలు ఉండకూడదు అనే అంశాలు కానీ, అదేవిధంగా ఓట్ హక్కు, ఓట్ రైట్ విషయంలో ఎలా సిస్టమ్ ఎలా పనిచేయాలి అనేది కానీ, ఇలాగ చాలా కీలక అంశాల మీద యువత చాలా సీరియస్ గా దీన్ని ఫాలో అవుతున్నారు. ఇది ఒక నిజంగా చూస్తే మామూలుగా రాజకీయాలు అంటే ఈ జనరేషన్ కి, ఈ జనరేషన్ కి పెద్దగా ఫోకస్ పెట్టరు, పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అదే ఒక మీమ్స్ రూపంలోనో, ఒక వ్యంగ్యంగా ఒక కార్టూన్స్ రూపంలోనో, ఏదో ఒక సెటైర్స్ రూపంలోనో ఏదైనా ఒక వాళ్ళని ఆకట్టుకునే పేజ్లు ఉంటే అదే స్థాయిలో వాళ్ళు కనెక్ట్ అవుతారు. అదే రాజకీయాల్లో జరుగుతున్న ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ ట్రెండ్ నడుస్తున్న ఈ రాజకీయాల మీద అదే సెటైర్స్ తో, ఆ సోషల్ మీడియా మీమ్స్ తోని ఆ పేజీలు నింపుతా ఉన్నప్పుడు ఆ సోషల్ మీడియాలో యువత అదే స్థాయిలో కనెక్ట్ అవుతా ఉన్నారు. ఈ పార్టీకి ఒక వ్యంగ్యంగా ఒక సెటైరికల్ పేజీని స్టార్ట్ చేస్తే, ఒక పార్టీని డిజిటల్ గా ప్లాట్ఫామ్ లో లాంచ్ చేస్తే ఆ స్థాయిలో ఫాలోయర్స్ చూడండి మీరు. ఒక 3-4 డేస్ లోనే ఇన్స్టా పేజీలు కానీ, సోషల్ మీడియా పేజెస్ కానీ ఆ స్థాయిలో మిలియన్ కొన్ని కోట్ల వ్యూస్ దాటి వెళ్ళిపోతున్నాయి. అంటే ఈ జంజెట్ నిజంగా ఎంత కనెక్ట్ అవుతుంది అనేది మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు దాంట్లో నిరుద్యోగానికి సంబంధించి మీరు సోమరిపోతులు, వాళ్ళలో ఆ పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళ క్వాలిఫికేషన్స్ కూడా ఏంటంటే నిరుద్యోగులు అయి ఉండాలి, ఎక్కువ టైం వెచ్చించాలి, కంటిన్యూగా మీకు ఆన్లైన్ లోనే ఉండగలగాలి. అదేవిధంగా సోమరిపోతులని, మీరు లేజీ ఫెలో అయినా సరే మీరు కంటిన్యూస్ గా మీ బ్రెయిన్ పనిచేస్తా ఉండాలి, మీ బాడీ పనిచేయకపోయినా. ఇలాంటివన్నీ పెట్టున్నారు చాలా సెటైరికల్ గా. అయితే ఇక్కడ ఒక మనం కొంత ఏదైతే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, ఇలా దీంట్లో ఎంతమంది యాడ్ అవుతూ, ఒక అఖిలేష్ లాంటి వాళ్ళు దీన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు. మహువా మొయిత్రా దగ్గర నుంచి మనం కొంతమంది టీఎంసీ ఎంపీలు కూడా దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. చాలా మంది ప్రముఖులు మొదటి ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ పేజీని సపోర్ట్ చేస్తా ఉన్నారు. అందుకే ఇవాళ కోట్లలో ఫాలోయర్స్ ఆ పేజీకి. ఇక్కడ ఒక చర్చ ఏంటంటే, ఇప్పటికే దీనికి సంబంధించి చైనా అండ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఇలాంటి చోట్ల నుంచి చాలా మంది ఫాలోయర్స్ వచ్చారు దీనికి. వీళ్ళంతా సపోర్ట్ చేయడమే కొంత ఇక్కడ అనుమానాలు కలిగిస్తా ఉంది. ఈ పార్టీ ఏదో రేపు ఎన్నికల్లో పోటీ చేస్తుందనో, రాజకీయంగా ఎవరిని ఎదుర్కొంటుందనో అలా కాదు, కానీ ఈ జంజీకి సంబంధించి ఒక బలమైన వాయిస్ ను, ఒక సిస్టమ్ ఎలా ఉండాలి, పొలిటికల్ సిస్టమ్ అనే దాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్తా ఉంది ఈ పొలిటికల్ పేజీ. అభిజిత్ అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు తన మాటలతోని, తన ఎక్స్పీరియన్స్ తోని, అదేవిధంగా తాను పనిచేసిన విధానాలతోని. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, గతంలో కూడా ఇలాంటివి ఎప్పుడన్నా రాజకీయ పార్టీలుగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇలా అధికారంలోకి వచ్చిన సందర్భం ఉందా అంటే, ఒకటి మనం చూసాం మొన్న నేపాల్లో బాలేన్ షా ఎలా వచ్చారు అనేసి. అదేవిధంగా శ్రీలంకలో చూసాం
ఎస్పెషల్లీ జంజీ రెవల్యూషన్ సోషల్ మీడియాని తొక్కే ప్రయత్నం చేస్తే అక్కడ ప్రభుత్వం దాని మీద యువత మొత్తం తిరగబడి ఉన్న అధ్యక్షుడిని ప్రధాని ఇంటికి పంపించిన పరిస్థితి. ఈ రోజు అక్కడ బాలేన్ షా ప్రధానిగా ఉన్నారు. అంటే అదొక ఎగ్జాంపుల్. కానీ ఆ స్థాయిలో ఇక్కడ మనకి రెవల్యూషన్ వస్తుందా, అంత స్కోప్ ఉందా అంటే ఉంటుందని కూడా మనం చెప్పలేం. అయితే ఇక్కడ కొన్ని విదేశీ శక్తులు ఏదైతే మనం చెప్పుకున్న పాకిస్తాన్ గానీ, బంగ్లాదేశ్ గానీ, చైనా నుంచి కొంతమంది దీన్ని ఫాలో అవడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశమే. అందుకే కేంద్ర నిఘా వర్గాలు కూడా దీనికి ఎంత ఫాలోయింగ్ ఎలా వస్తుంది అనేసి ఫోకస్ కూడా పెట్టి ఇప్పటికే ఆరాధిస్తా ఉన్నారు. గతంలో కూడా మనం చూస్తే ఉక్రెయిన్ అధ్యక్షుడు, మీకు గుర్తుందో లేదో, జెలెన్స్కీ, ఆయన కూడా గతంలో ఒక కమెడియన్, ఒక వ్యంగ్యంగా కామెడీ చేస్తూ ఉండేవాళ్ళు. దాంతోనే ఇది పొలిటికల్ సిస్టమ్ కూడా అంతే క్వశ్చన్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఆ తర్వాత రోజుల్లో అంత పాపులారిటీ వచ్చి ఆయన ఆ దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది. గతంలో ఐస్లాండ్ లో కూడా మీరు చూస్తే బెస్ట్ పార్టీ అని ఒకటి పెట్టారు. కొంతమంది వ్యంగ్యంగా జోక్స్ చెప్పే కళాకారులు సిస్టమ్స్ మీద, పొలిటికల్ సిస్టమ్స్ మీద, వాటి మీద. ఆ తర్వాత మేయర్ పీఠాన్ని కూడా ఆ పార్టీ కైవసం చేసుకుంది. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి, రాజకీయ పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ అలాంటివి. మన దేశంలో అలా జరుగుతుందని మనం అనుకోవట్లేదు కానీ, అంటలేదు కానీ, బట్ ఆ స్థాయిలో విదేశీ శక్తులు కూడా దీనికి యాడ్ అవడం, ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా ఈ పార్టీకి సపోర్ట్ రావడం, ఆన్లైన్ వేదికగా కొంతమంది బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు, లేకపోతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలో దీనిలో యాడ్ అవడం, దీన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేయడం, సోషల్ మీడియా వేదికగా అసలు కాక్రోచ్ జనతా పార్టీ బైలాస్ కానీ, ఆ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ, ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాలు కానీ ఆ స్థాయిలో చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. సో మొత్తానికైతే మాత్రం ఒక డిజిటల్ జాతీయ బొద్దింకల కూటమి అనే పేరుతోని స్టార్ట్ అయిన ఈ పార్టీ ఈ రోజు డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా మోగిపోతుందని చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాని షేక్ చేస్తాం. అసలు ఇదేంటి అని కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఒకే ఒక్క పేస్ తో ఇంతమందిని తన వైపు తను తీసుకెళ్లగలిగాడు అంటే నిజంగా అభిజిత్ దీప్ కే బ్రెయిన్ కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో మొత్తానికి తమ ఈ పొలిటికల్ సిస్టమ్ మీద ఉన్న, సామాజిక పరిస్థితుల మీద ఉన్న, దేశంలో ఉన్న పరిస్థితుల మీద అయినా సరే యువత ఎంత ఈజీగా షార్ట్ స్పాన్ లో కనెక్ట్ అవుతారు, మీమ్స్ కానీ, వ్యంగ్య పేజీకి కానీ, ఒక సెటరికల్ పేజీకి కానీ అనే దానికి ఇది ఒక బెస్ట్ నిదర్శనంగా మనం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్